సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. రామ్ గోపాల్ వర్మ గారి ప్రతిభ పాటవాళ్ళ గురించి తెలియంది ఎవరికి? కానీ ఆయన బ్యాడ్ లక్ మన బ్యాడ్ లక్, ఆయనదైతే కాదు మందే బ్యాడ్ లక్. ఓ మంచి క్రియేటర్ నుంచి చక్కటి సినిమాలని ఆస్వాదించలేకపోతున్నాం. అటువంటి పరిస్థితి కల్పించిన విధిని ఎంత తిట్టుకున్నా తప్పులేదు. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుంది అంటే ఓ కొత్త ఎక్స్పీరియన్స్ ని అనుభవించబోతున్నాం అన్న ఫీలింగ్ ఓ చోట కుదురుగా కూర్చొని ఇచ్చేది కాదు ఆ సినిమాని చూసేంత వరకు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అయినప్పటికీ అప్పుడప్పుడు వర్మ గారు ఆయన్ని విపరీతంగా అభిమానించే ఫ్యాన్స్ మీద కరుణ చూపిస్తానే ఉన్నారు. ఆ కరుణామయత్వంలో భాగమే కిల్లింగ్ వీరప్పన్ సినిమా అని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ గతంలోనే బయటకు వచ్చి మంచి ఇంప్రెషన్ తీసుకుంది. ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ కొత్త ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మధ్య కనిపించకుండా పోయిన రెస్పెక్ట్ రామ్ గోపాల్ వర్మ మీద మళ్ళీ కలుగుతుంది. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా ఉంది ఆ ట్రైలర్. ముఖ్యంగా ఆ ట్రైలర్ కి సంబంధించి బీభత్సంగా ఇంప్రెస్ చేస్తున్న మ్యాటర్ ఏంటి అంటే వర్మ టేకింగ్ ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాయి. కెమెరా షాట్స్, లొకేషన్స్, అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఈ 2 నిమిషాల టైం లోనే సినిమా మీద ఓ ఎంగేజింగ్ ఫీల్ జనరేట్ అవుతుంది. వర్మ గారు యాడ్ నుంచి పట్టుకొచ్చారో గానీ ఆ వీరప్పన్ క్యారెక్టర్ చేసిన సందీప్ భరద్వాజ్ మాత్రం తినేస్తున్నాడు. ఏం పెర్ఫార్మెన్స్ అండి బాబు. తుపాకీ చేతిలో పట్టుకున్నాడు కానీ కళ్ళతోనే చంపేస్తున్నాడు. చాలా చాలా బాగుంది అతని పర్ఫార్మెన్స్ అండ్ యాటిట్యూడ్. టేకింగ్ పరంగా వర్మ గారికి పేరు పెట్టలేము, కానీ బ్యాడ్ స్క్రిప్ట్స్ ని ఎంచుకుని ఆయన ఈ మధ్యన జనాలను విసిగిస్తున్నారు. ఇప్పుడు ఈ కిల్లింగ్ వీరప్పన్ సినిమా విషయానికి వస్తే ఇది నిజంగా జరిగిన కథ. దానికి సంబంధించిన డీటెయిల్స్ వర్మ గారు ప్రాపర్ గా కలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. ఎటు వీరప్పన్ బతికిలేడు కాబట్టి థ్రెట్ ఉంటుందేమో అన్న భయం లేదు. కాబట్టి కాస్త ఫ్రీగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. ఈ ఛాన్స్ ని చక్కగా ఉపయోగించుకుని వర్మ తన స్టైల్లో వీరప్పన్ కిల్లింగ్ కి సంబంధించిన నిజాల్ని ప్రేక్షకులకి గొప్పగా చూపెడతారని అనుకుందాం. ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఈ సినిమాతో వర్మ ప్రేక్షకులకి మంచి అనుభూతిని పంచబోతున్నారని అనిపిస్తా ఉంది. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలి, మంచి మంచి సినిమాలు తీయాలి అని కోరుకుందాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.